సహాయము చేయము. నా తండ్రి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. నా ప్రభువా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. ఇంకా రాలేకపోయినటువంటి వారు ఉంటే వాళ్ళతో మీరు మాట్లాడండి. సంఘాలకు వెళ్ళచ్చు, వాక్యము వినొచ్చు, అదే సమయంలో ఇక్కడ ఈ వాక్యము కూడా వినొచ్చు. అన్నీ తీసుకోండి ప్రభువా, ఎందుకంటే సమయము చాలా తక్కువగా ఉంది. నా ప్రభువా, ఎక్కడ విన్నా నీ వాక్యము అందరికీ అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఫలభరితమైన జీవితాన్ని కలుగచేసి దీవించి కాపాడమని అడుగుతున్నాను ప్రభు. నా మొర ఆలకించండి నాయనా. మా ప్రభువా, ఆదివారం కూడా చీకటికి ఉండట ఇంకా ఎట్లా చెప్పు మా ప్రభువా, దాన్ని పారదొరును మా ప్రభువా. నీ వెలుగును ప్రకాశింపచేయము అయ్యా. ఆ చీకటిని పారదొరు నా తండ్రి. నా ప్రభువా, నీవందరితో మాట్లాడమని నజరేయుడైన యేసు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, మీరంతా బాగున్నారా? సహోదరులారా, మీరును బాగున్నారా? దేవుని కృప. ఆమేన్. దేవుడు తన కృపను మీ మీద మెండుగా కలుగజేసి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమున ఏమి చదువుకుందాము? నిబంధనలో వాగ్దానము ఏమేమి ఉన్నాయి, వాటిని మనము పొందుకోవాలి. వాగ్దానం క్రొత్త నిబంధనలో వాగ్దానములు కొన్ని ఉన్నాయి. దాన్ని మనము తెలుసుకోవాలి. అవి మనము తెలుసుకోవాలి. అంటే ఉదాహరణకు యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి వాగ్దానములు చాలా ఉన్నాయి. నా లేవా? అట్లానే ఆత్మ, పరిశుద్ధాత్మ వచ్చినటువంటి వాగ్దానము ఉన్నాయి. పరిశుద్ధాత్మను నేను మీకు ఇస్తాను అని చెప్పి వాగ్దానము ఆయన మనకు చేశాడు. ఆమేన్. తర్వాత యేసుక్రీస్తుని గురించి, ఆత్మ గురించి, తర్వాత నిత్య జీవము. నిత్య జీవము ఇస్తానంది ఎవరిని? నా మాట వినిపిస్తుంది? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ నిత్య జీవం ఇస్తారు. నిత్య జీవము. మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నిత్య జీవము లభిస్తుందా? ఒకటి, యేసుక్రీస్తు దొరకాలి అంటే ఆయనందు నమ్మకం ఉంచినటువంటి వారికే దొరుకుతారు. అవునా? అన్ని జనులకి ఆయన దొరుకుతాడా? లోకంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా
యేసు ప్రభు దొరకడు. ఎరగని వారిగా ఉన్నారు. ఆయన నమ్మిన వారికే దొరుకుతాడు. వాళ్ళకి దొరకడు. వాళ్ళకి ఆయన కావాలంటే ఆయన వారికి లభించదు. ఆమేన్. అట్లానే ఆత్మ కూడా అంతే. ఆత్మ కావాలన్నా కూడా ఆయనందు విశ్వాసము ఉంచినటువంటి వారికి మాత్రమే దొరుకుతుంది. ఇంకా కొంతమంది అసలు ఆత్మయే లేదు అనే స్వార్థపరులు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఆత్మ లేదు. ఆత్మ విలువ తెలియని వాడికి ఆత్మ తెలియదు. అసలు అది ఒప్పుకోరు పరిస్థితి. మనమైతే యేసుక్రీస్తు కావాలి అని కోరుకుంటున్నాం. ఆత్మ కావాలి అని కోరుకుంటున్నాము. అవునా కదా? ఇక్కడ ఉన్నటువంటి కొద్ది మందిలో అందరూ కూడా పరిశుద్ధాత్మ కావాలి అని విశ్వాసము కలిగినటువంటి వారు ఉన్నారు. ఆమేన్. అట్లానే నిత్య జీవము కావాలి. నిత్య జీవము ఎందుకని? నిత్య జీవము మనకి కావాలి. తెలియనటువంటి వారికి వాటి గురించి వాళ్ళకి తెలియదు. ఏమిటి నిత్య జీవం అంటున్నారేంటి, నిత్య జీవం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. నిజమా కాదా? నిజమే. అవును. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా వాళ్ళు జీవము నాకు కావాలను, నిత్య జీవము నేను పొందుకోగలను. నా ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఇస్తారు అని నమ్ముతున్నాను. ఇచ్చాడు. ఆమేన్. సరిపోయిందా? నేను నిత్య జీవం పొందాను పర్లేదు అనుకుంటానా? ఏమన్నా ఉన్నాయేమో అవి కూడా నేను పొందుకోవాలి. ఇంకా కొన్ని నేను పొందుకోవాలి. మరి అయితే ఏం పొందుకోవాలి మనం? రైట్. ఆమేన్. రాజ్యము మనకి కావాలి. రాజ్యంలో ఉండాలి. ఒక రాజ్యము కావాలి. ఎందుకు? పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, ఆయన నివసించేటువంటి ప్రదేశము. ఆయన దేవుడు దేవుని రాజ్యములో ఉంటాడు. నీకు కావాలా? రాజ్యం కావాలి. ఆమేన్. నీకు కావాలి. యేసుక్రీస్తు ప్రభువు కావాలి. రాజ్యంలో నివసించాలి. దేవుని రాజ్యము కూడా కావాలి. దేవుని రాజ్యము కూడా కావాలి. అర్థమైందా? అర్థమైంది. చెప్పండి. అట్టయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయన కావాలి, పరిశుద్ధాత్మ కావాలి, ఆయన రాజ్యం కూడా కావాలి. అట్లాగైతే నేను టక్క చెప్పొచ్చు. అది కాదు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన కావాలి ఒకటి. రెండోది దేవుని రాజ్యము. ఎవరు? దేవుని తండ్రి. తేడా ఉంది. తండ్రి. కానీ నేను మరలా అడుగుతున్నాను. అందరూ చెప్తారు, అందరూ వాక్యం అందరూ కూడా చెప్తారు, వాక్యం చెప్పగలరు. కానీ
తేడాని కూడా గ్రహించాలి కదా. అవును. యేసుక్రీస్తు ప్రభువుని కుమారుడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రొత్త నిబంధన అని, క్రొత్త నిబంధన అని చెప్పినప్పుడు అన్ని యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన విషయములు చెప్పబడుతున్నాయి. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ఆ తండ్రి అయిన దేవుని స్పష్టంగా స్వరం వినపడుతుంది అక్కడ. యేసు ప్రభువుని కూడా అంటే ఇక్కడ మర్మమై ఉన్నాడు. చదువుకున్న తర్వాత పాత నిబంధనలో ఎక్కడ మరుగుగై ఉన్నటువంటి మర్మమై ఉన్న యేసు మర్మమైనటువంటి ఆయనను పట్టుకోగలుగుతాము. ఆమె హల్లెలూయా. యేసు ప్రభు అంటే ఎమ్మటే అర్థమవుద్దా? అర్థం కాదు, మర్మమై ఉన్నాడు. మరి ఎవరికి అర్థమైంది? బాగా చదివి తెలుసుకొని దేవుడు బయలుపరచు. లేఖలనన్నీ పరిశీలన చేసుకుని తర్వాత ఏం చేస్తారు? ఓహో, కొత్త నిబంధనలో చదువుకోవటం వలన అన్ని విషయాలు మనకి తెలుస్తున్నాయి. ఆమేన్. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువుని గూర్చి తెలియటము కలుగుతుంది. ఆమేన్. తర్వాత తండ్రి రాజ్యము, ఇప్పుడు చూసాం కదా, క్రీస్తు తండ్రి రాజ్యము మనకి కావాలి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత బాగానే ఉంది, యేసు ప్రభు కావాలి నాయన, ఆత్మ నాకు కావాలి, నిత్య జీవము కావాలి, నాకు నీ రాజ్యము కావాలి ప్రభువా. అవును, ఆమేన్. మరి నీం కావాలంటే జీవ కిరీటము కావాలి. ఆమేన్. అయ్యా, దేవుని రాజ్యము, నీ రాజ్యములోకి వస్తానయ్యా. మరి జీవ కిరీటము ఏంటది? జీవ కిరీటము ఇది ఇస్తాడు. ఆమేన్. ఎవరైతే నమ్మకంగా జీవ కిరీటము కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మీరు ఆయనను అడగవలసిన వారు. శోధన సహించిన వాడు క్రీస్తు. కొంతమంది ఏం పోతాలేబ్బా అనుకుంటే మనం ఏం చేస్తాము? అక్కడ ఇవన్నీ మనము పొందుకోవాలి అని చెప్తున్నాము. మీరు పొందుకోండి అమ్మా రాజ్యము, దేవుని రాజ్యములోకి చేరండి. మీరు ఇక జీవ కిరీటము పొందుకోవాలి అనుకున్నటువంటి వారు ఆమేన్. హల్లెలూయా. చేయాలి. అబ్బా, ఒక్కడన్నా చెప్పాడండి. నా ప్రభు నా మాట వింటాడు. వాళ్ళు పరుగుతారో పరకపోతారో నాకు అనవసరం. కనీసం నోటి మాటతో చెప్పారంటే, ఎస్ ప్రభువా, నేను జీవ కిరీటము పొందుతాను. బహుశా మీరు యాకోబు 1:12 చూడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం. బైబిల్ తీశారా మీరు? ఎట్లా ఇంత త్వరగా తీశారు?
హల్లెలూయా. చదువుతున్నాను కూర్చుని. ఆమేన్. ఆమేన్. నాకు ఊపిరి ఆడకుండా టక్క టక్క తీసి నాకు ఊపిరి అర్థం కాదు. ఆమేన్. మళ్ళా చెప్పమ్మా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు ఆ, శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. జీవ ఆమేన్. కిరీటము. పొందును. ఎందుకు అడిగానంటే ఇందాక ఇక్కడ వాక్యం ఏం చెప్పాడంటే ఎందుకు జీవ కిరీటము ఎవరికిస్తాడు? తన్ను ప్రేమించు వారికి ప్రభు తన్ను ప్రేమించువాడు. సహించు వాడికి. ఒకటి. ఆ, ఆయనను ప్రేమించి ఆయనతో నడుస్తూ శోధన సహించేవాడికి. ఆ, శోధన సహించేవాడికి శోధన సహించు. వాడు అది చెప్పాలి. అది చెప్పాలి. మిగతాదంతా బాగా హాయిగా వినటానికి బాగా ఉంటది. చదువుమా అటక్కడ ఆమేన్. అది కాదు. ఖచ్చితంగా ఆ వాక్యము నీవు చదవాలి, ప్రజలందరూ తెలుసుకోవాలి. ఏంది? శోధన. సహించేవాడు ధన్యుడు. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా బ్రదర్ సిస్టర్ జీవ కిరీటము కావాలా అని అడుగుతాడు సేవకుడు. ఇప్పుడు అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలి? తెలియనప్పుడు కావాలంటాము, తెలిసి ఆలోచిస్తే భయపడతాం. తెలియనప్పుడైతే అబ్బో చాలా కష్టంగా ఉందే ఆలోచిస్తారు. ఇప్పుడైతే ఏం చేస్తారు? శోధన సహించి ఆయన సహించి నిమిత్తం వచ్చే శోధనను సహించి ఆయనను ప్రేమించేవాడికి అని చెప్పారు కదా ప్రభు. చెప్పారు. తర్వాత తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం. ఆ శోధనను సహించితే నేను ఏం చేస్తాను? వాగ్దానం చేశాను కదా, ఆ జీవ కిరీటాన్ని వాగ్దానము చేసిన ఆ జీవ కిరీటాన్ని ఇస్తాడు. జీవ కిరీటమును నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నువ్వు ధైర్యంగా ఇప్పుడు చెప్పచ్చు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు బతుకుతావో తెలియదు. అవును, నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావో తెలియదు నాకు. కాబట్టి ఆ తర్వాత శాశ్వత కాలము జీవిస్తావు. ఆమేన్. కాబట్టి నువ్వు శాశ్వత కాలము జీవించేవాడివి కనుక ఎందుకు ఆయన రాజ్యానికి చేస్తున్నావు? హల్లెలూయా. నేను నిత్య జీవం పొందుకునేటువంటి వాడను. కాబట్టి ఇప్పుడు నీవు జీవ కిరీటము నాకు ఇవ్వమో. ఆమేన్. కాబట్టి ధైర్యంగా చెప్పవచ్చు ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. సేవకులు కూడా కామ్గా కూర్చుంటారు. ఎందుకు? వస్తాడు. వామో వాళ్ళకి తెలుస్తుంది కదా, బైబిల్ చదువుతున్నప్పుడు తెలుసు కదా. అవును. కాబట్టి కాముగా కూర్చుంటారు. అట్ట కుదరదు. మనము ఖచ్చితంగా జీవ కిరీటాన్ని పొందుకోవటానికి ప్రయత్నము చేయవలసినదే. ఆమేన్. ప్రయాసపడాల్సిందే. అది నా అభిలాష. హల్లెలూయా. నువ్వు కూడా జీవ కిరీటం పొందుకోవాలి. ఎందుకు? నేను అనుభవించాను మొత్తం కూడా. హల్లెలూయా. నా ప్రభుకి జిందాబాద్. ఆమేన్. ఆమేన్. కాబట్టి ధైర్యముగా చెప్పగలం. ఆమేన్. తర్వాత ఇక జీవ కిరీటం అన్ని ఇక్కడ ఉండగానే మనం పొందుకోవాలి. సిద్ధపరచుకొని ఇవన్నీ కూడా ఎక్కడిస్తాడో అక్కడ పోవటం తర్వాత సంగతి. నువ్వు ఇక్కడ రిజర్వ్డ్ అవ్వాలి. ఇక్కడ వాటిని సంపాదించుకోవాలి. సాధించుకోవాలి. కళ్ళు మూసుకున్నా కూడా జీవ కిరీటం పరువా
నాయన జీవగ్రంథం ఇస్తున్నావా అని స్తోత్రం. అన్ని ఇక్కడే పొందుకోగలము. ఆమేన్. హల్లెలూయా. ఇక నువ్వేం చేయాలి? రాకడా రాకడ కొరకు ఎదురు చూడాలి. రాకడ కోసం రెడీ అవ్వాలి. అప్పుడు దాకా అన్ని అనుభవించావు కదా, తెలుసుకున్నావు కదా. ఓ టైం అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అవునా యేసుక్రీస్తు ప్రభువా. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థన చేయవచ్చు. మహాపురుషుడు మా తండ్రి, మా ప్రేంగల్ మా దేవా, స్తుతిపోత్రుడా, నీ స్తోత్రాలు నాయన. అవును నాయన, ఈ దినం నీ మాకు ఇచ్చినటువంటి సందేశం కొరకటికి ఉన్నాడు. మాకు అన్ని కావాలా, ఆత్మ కావాలా, నీవు కావాలా, ప్రభా జీవ కిరీటం కావాలి, అన్ని కావాలా. వాటన్నిటి కోసం మేము ఏ విధంగా జీవించాలో నీ దాసుల ద్వారా మాకు నేర్పిస్తున్న విధానం బట్టి స్తోత్రం. నీ దాసులను బలపరచండి. ఇంకా నీ వాక్యం ద్వారా ఈ గ్రూపున్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని తండ్రి అనేకులను జాయిన్ చేయడానికి మరి ముఖ్యంగా తండ్రి ఆత్మీయ జీవితంలో ఎదిగి నీ రాకడలో నీ దగ్గర రావడానికి, నీ ఎదురు చూడడానికి, ఆ దివ్యమైనటువంటి నీ సన్నిధిని అనుభవించడానికి, ప్రభా నీ ముఖామును చూడడానికి నీ కృప దయచేయండి. అలాంటి శక్తి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన. తండ్రి లోకమాశలు గతించిపోతాయి. మేమైతే నీ ప్రజలము కనుక మమ్మల్ని ఎప్పుడు నీ వదిలిపెట్టే దేవుడు కాదు. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నావు. నీ ప్రేమ ఎల్లప్పుడూ మా మీద ఉంది నాయన. అందుకు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సంబంధ ప్రభా నా తండ్రి నీ దాసును బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. నీ స్తోత్రాలు చెల్లిస్తూ నీకే మహిమ, నీకే ప్రభావం రపిస్తూ మా ప్రభువు మా రక్షకుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా